హలో అండి, నేను మీ హరిత మోహన్. లాస్ట్ వీడియోలో చెప్పినట్లు మీ అందరికీ నోరూరించే రెసిపీతో వచ్చేసాను. ఈ రోజు మీరు చూసే ఈ రెసిపీ మీ అందరి ఫేవరెట్ ఐటమ్ అయిపోవడం మాత్రం ఖాయం. ఎందుకంటే దీని రుచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత అద్భుతంగా ఉంటుంది. ఈ రొయ్యల గుడ్డు కూర మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేసినా చేయకపోయినా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేశారంటే ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటో మీకే తెలుస్తుంది. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే టేస్టీ ట్రీట్స్. ఇక్కడ నేను 750 గ్రామ్స్ రొయ్యల్ని నీట్ గా క్లీన్ చేసుకుని తీసుకున్నాను. యాక్చువల్ గా 1 kg రొయ్యలు తీసుకుని వాటిని నీట్ గా వలుచుకొని తీసుకుంటే ఇలా 750 గ్రామ్స్ వచ్చాయి. మరి ఈ రొయ్యల్ని క్లీనింగ్ పీలింగ్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. తెలియని వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒక లుక్ వేసేయండి. ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్లు కారం, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే హాఫ్ నిమ్మకాయను కూడా పిండుకొని అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టుకొని ఈలోపు ఇక్కడ నేను 3 ఉల్లిపాయల్ని గ్రైండ్ చేయకుండా నేను చాప్ చేసుకొని తీసుకుంటున్నాను. గ్రైండ్ చేసి పేస్ట్ చేసిన దాంతో టేస్ట్ ఎలా ఉంటుందో ఇలా చాప్ చేసుకొని చేసుకుంటే కర్రీ టేస్ట్ దానికి రెట్టింపు ఉంటుంది. ఇప్పుడు 1 ఇంచు అల్లం, 1 ఫుల్ వెల్లుల్లి, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు అన్నిటినీ కలిపి ఇలా దంచుకొని తీసుకుంటున్నాను. ఈ రోజు నేను చేసే కర్రీలో గ్రైండింగే లేదు. ఇలా పచ్చగా దంచుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నేను 7 eggs ని బాయిల్ చేసి పీల్ చేసుకొని ఇప్పుడు వీటిని ఇలా 3 సైడ్స్ కట్ చేసుకొని కొంచెం పసుపు అప్లై చేస్తున్నాను. వీటిని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసిన రొయ్యలను వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా రొయ్యలు విరిగిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హీట్ అయ్యే కొద్దీ చూసారా రొయ్యలు ముడుచుకొని ఫ్రై అవుతున్నాయి. ఒక పక్క ఈ రొయ్యలు ఇలా ఫ్రై అవుతుంటాయి కానీ మనం ఈలోపు కర్రీకి రెడీ చేసుకుందాం. మరి కర్రీ కోసం ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 5 లేదా 6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా వెల్లుల్లి తాలింపు వేసుకుంటే టేస్టీగా ఉంటుందని. సో 6 వెల్లుల్లి అలానే కట్ చేసిన 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిలోనే కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటూ ఇవి బాగా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కదా, అది కూడా వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ రొయ్యలు కూడా వాటి నుండి వచ్చిన వాటర్ తో చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ రొయ్యల్ని మనం ఫ్రై చేస్తున్న ఆనియన్స్ లో వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఒక పక్క ప్యారలల్ గా మనకి రొయ్యలు కూడా చూసారా ఎంత చక్కగా ఉడుకుతున్నాయో. వీటిని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేసుకుంటే కర్రీ అడుగంటుకోకుండా చక్కగా వేగుతుంది. ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ ని ఇందులో వేసుకొని ఎగ్స్ రొయ్యలు విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. వీటిని ఇలా 5 మినిట్స్ ఆయిల్ లోనే ఉడికించిన తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అన్ని కలిసేలాగా బాగా కలుపుకొని నాకైతే సాల్ట్ సరిపోలేదు, సో 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు కూడా వాటర్ అండ్ మసాలా పౌడర్లు వేసిన తర్వాత సాల్ట్ ని చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టెప్ దగ్గరే మీరు సాల్ట్ ని వేసుకోండి. ఇప్పుడిప్పుడే కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా, సో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ ని కొంచెం హైలో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం వేసిన వాటర్ లెవెల్ కొంచెం తగ్గే వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే రొయ్యలు ఎగ్స్ చక్కగా ఉడుకుతాయి. మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెట్టుకుంటూ చేసుకుంటే కర్రీ ఫాస్ట్ గా అయిపోవడమే కాకుండా రొయ్యలు కూడా చాలా మెత్తగా ఉడుకుతాయి. నేను చేసే ప్రతి రెసిపీని చాలా డీటెయిల్ గా చెప్తున్నాను, ఎందుకంటే వంట రాని వాళ్ళు లేదా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా హ్యాపీగా టేస్టీగా సింపుల్ గా వంట చేసుకోవచ్చు. అందరూ కాకపోయినా కనీసం కొంతమందైనా అట్లీస్ట్ ఒక్కరైనా నా రెసిపీస్ ని చూసి వంట చేయగలిగితే నేనైతే చాలా సాటిస్ఫై అవుతా. మరి నా రెసిపీస్ అందరి వరకు చేరాలి అంటే నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. అలాగే రెసిపీస్ చూసే మీరు కూడా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను.
మనం వేసిన వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయాయి కదా. ఇక మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ కర్రీ ఇంకొంచెం చిక్కబడే వరకు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది. ఇక్కడ చూసారా, వాటర్ దాదాపు ఇంకిపోయి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. అంటే మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఒకసారి కర్రీ మొత్తం బాగా కలుపుకొని చూసారా, రొయ్యలు ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఎగ్స్ తో కలిసి కర్రీ అయితే చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. 10 మినిట్స్ తర్వాత కర్రీ ఇంకొంచెం చిక్కబడి గ్రేవీగా పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది. ఇంకేముంది, మన రొయ్యల గుడ్డు కూర సర్వ్ చేసుకొని లాగించడానికి రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్ లోకి మాత్రమే కాదు, బిర్యానీకి కూడా అదిరిపోయే డిఫరెంట్ కాంబినేషన్. మీరు రైస్ తో తిన్నా, బిర్యానీతో తిన్నా, ఎలా తిన్నా సరే ఈ కర్రీకి ఉండే స్పెషల్ టేస్ట్ మాత్రం మీతో కొంచెం ఎక్కువే తినిపిస్తుంది. ముందు మన ఛానల్లో రాబోయే రెసిపీస్ అదిరిపోతాయి. మరి మీరు చూడడానికి రెడీగా ఉన్నారా? అయితే మీరు ఈలోపు ఈ రెసిపీని ట్రై చేసే పనిలో ఉండండి. దీని టేస్ట్ మర్చిపోయేలోపు ఇంకో రెసిపీతో వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్.